అఘోరితో వెళ్ళిన వర్షిణి అనే అమ్మాయి గురించి మనం గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. 20 రోజుల కిందట అతనితో వెళ్ళిపోయింది. శుభ్రంగా కారులో తిరుగుతూ ఉంది. తల్లిదండ్రులేమో ఇక్కడ బాధపడుతూ ఉన్నారు. మా పిల్ల పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని. అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా అయితే గుజరాత్ వెళ్ళారో అక్కడ పట్టుకొని తీసుకుని వచ్చారు. తల్లిదండ్రుల దగ్గరికి చేరింది, అంతవరకు బాగుంది. అయితే దాన్ని హాట్ టాపిక్ కింద కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళైతే అఘోరితోటి లైవ్లో మాట్లాడి మొత్తం ఈ స్టోరీని అంతా గుజరాత్ నుండి ఇక్కడికి వచ్చే వరకు ఇవేవో లైవ్లో మాట్లాడిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒకటి అర్థం కాదండి, ఆ అమ్మాయి కూడా ఒక ఆడపిల్లే కదా, తెలుసో తెలియకో తప్పు చేసింది. అతని మాయమాటల్లో నమ్మి అతనితో వెళ్ళింది. తిరిగి మళ్ళీ ఏదో రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు తీసి తెచ్చుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయిని ఈ రకంగా మీడియాల్లో చూపించి పాపం ఆ అమ్మాయి భవిష్యత్తుని పాడు చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. వాళ్ళు చెప్పే దాంట్లో నిజాలు ఉన్నాయా అని అంటే కానీ చాలా మటుకు అబద్ధాలే ఉన్నాయి. కొంతమంది చెప్తున్నారు ఆ అఘోరితోటి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఏమన్నా భార్యాభర్తలు గొడవ అండి అది సెటిల్మెంట్ చేసుకోవడానికి? అసలు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేయడం ఏంటి? అఘోరికి ఎక్కువగా టైం ఇవ్వడం ఏంటి మాట్లాడడానికి? వాడు చేసిందే తప్పు. ఒక అమ్మాయిని తీసుకువెళ్ళిపోవడం చాలా తప్పు. దాన్ని తప్పుగా చూపించడం మానేసి అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఇక్కడ ఈ ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు ఉంటారు కదా, ఏ ప్రేమించిన వాడితోనో ఇంకోటితోనో పిల్లలు తెలియక వెళ్ళిపోతూ ఉంటారు. మనం వదిలేసుకుంటామండి, తెచ్చి ఇంట్లో పెట్టుకోమా? వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మంచి మాటలు చెప్పి మళ్ళీ మంచి మార్గంలోకి వెళ్ళేలాగా చూసుకుంటాం కదా. ఎవరి పిల్లల్ని ఏ తల్లిదండ్రులు వదిలేసుకుంటారు? అఘోరి ఎన్ని అబద్ధాలు చెప్పిందండి ఇప్పటికీ. అసలు ఫస్ట్లో హైలైట్ చేసిందే ఈ మీడియా వాళ్ళు, లేకపోతే వాడు ఎవడో కూడా ఎవరికి తెలియదు. కానీ ఆ తర్వాత ఎన్ని నాటకాలు చెప్పాడు, నేను ఇది తిన్ను అది తిన్ను అది ఇది అని రకరకాలు చెప్పాడు. వాడు చెప్పిన దాంట్లో ఒక్కటైనా కూడా నిజాలు ఉన్నాయా చెప్పండి? పైగా నాతోటి సాధన కోసం చాలామంది అమ్మాయిలు వస్తున్నారు అన్నారు. ఏది ఇంకొక అమ్మాయిని చూపించమని చెప్పండి. ఇదంతా ట్రాప్ అని తెలుస్తూనే ఉంది. కావాలని ఈ అమ్మాయినే ప్లాన్ ప్రకారం తీసుకువెళ్ళాడని అక్కడ అర్థమవుతూనే ఉంది. అయినా కూడా మీడియా వాళ్ళు అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఏదో పాపం అతని పిచ్చి మాటలు నమ్మి నేను సాధన నేర్చుకుంటానని ఈ రకంగా వెళ్ళిపోవడం నేను ఫస్ట్లోనే అనుకున్నా. ఇంత బీటెక్ చదువుకున్న అమ్మాయి ఎంత అమాయకంగా నేను సాధన నేర్చుకుంటానని అనేసి అఘోరి అమ్మతో వెళ్ళిపోతాను, మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకున్నారని ఆ చెప్పిన రోజునే నాకు అబద్ధమని ఆ రోజే అర్థమైంది. ఏ తల్లిదండ్రులు వెళ్ళమ్మా అని పంపించరు. బట్టలు మార్చేసుకొని పూసల దండలు వేసుకొని ఇవన్నీ చేసింది. మరి అదే సాధనతో కంటిన్యూగా ఉందా చెప్పండి? అఘోరికి సపోర్ట్ చేస్తూ ఈ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు అతన్ని సపోర్ట్ చేయాల్సిన అంత అవసరమే ఉంది చెప్పండి? ఇది కూడా మీడియా వాళ్ళు కూడా తప్పు ఉంది కదా. పైగా తల్లిదండ్రులు ఇంటర్వ్యూలు ఇమ్మని అడుగుతూ ఉన్నారంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇవ్వడము. ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేనప్పుడు వదిలేయాలి. కానీ వాళ్ళు వెనకాల పడి ఇలా తప్పుడు ప్రచారాలు చేసి వాళ్ళు ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న కోపంతో ఆడపిల్ల గురించి ఇలా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కదా. ఎప్పుడైనా సరే ఒక మీడియా వాళ్ళు అని అనగానే వీళ్ళు నిజం చెప్తారు, మనకి ఎక్కడే ప్రపంచంలో ఏది జరిగినా కూడా మనకు అందజేస్తారని అసలు మీడియా అనగానే ఒక గౌరవం అనేది ఉంటుంది. కానీ కొన్ని ఛానల్స్ వాళ్ళు ఆ గౌరవాన్ని పోగొట్టేసుకుంటున్నారు. నిజంగా అన్ని ఛానల్స్లోకి చక్కగా గొప్పవాళ్ళు ఎవరు అని అంటే నెంబర్ 1 ఛానల్ వాళ్ళు. విజయవాడలో వాళ్ళ స్టూడియోకి పిలిచారు. చక్కగా తల్లిదండ్రులు అమ్మాయిని కూర్చోబెట్టి ఈ యూట్యూబర్స్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ ఎండి ఎవరైతే ఉన్నారో నెంబర్ 1 ఛానల్ ఎండి గారు ఆయన కూడా అమ్మాయికి మంచి సపోర్ట్ చేసి ఆ అమ్మాయికి మంచి మాటలు చెప్పి మార్చి అమ్మ నీకు మంచి భవిష్యత్తు ఉంది, నువ్వు ఇలా అఘోరీలు వెంట ఈ కారుల్లో ఎక్కడ ఆశ్రమాలు లేని వాడితో తిరిగేవనంటే నీకు ఇదైపోతుంది, లాస్ట్కి ఏమీ ఉండదు, నీ కెరీర్ దెబ్బతింటుంది, నువ్వు బాగా చదువుకున్నావు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని ఈ రకంగా అమ్మాయికి మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే అమ్మాయిని అడిగారు అసలు నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, నీకు ఈ దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నాకు ఇలా యాంకర్గా ఉద్యోగం చేయాలని ఉందంటే ఆ ఎండి గారు ఆ అమ్మాయికి యాంకర్గా ఉద్యోగం ఇచ్చారు. మరి అంత మంచి అవకాశాన్ని ఎవరైనా ఇస్తారండి? దానికి కూడా కొన్ని టాలెంట్ ఉండాలి కదా దానికి కూడా. కానీ ఆ ఎండి గారు చక్కగా అమ్మాయికి మంచి అవకాశం ఇచ్చి వెంటనే ఉద్యోగంలో జాయిన్ చేసుకుని ఆ అమ్మాయికి ఒక ఐడి కార్డు కూడా ఇచ్చేశారు. ఆ అమ్మాయి ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఆయనతోనే చేసింది. అమ్మాయికి మంచి భవిష్యత్తుని ఇచ్చారు. మనకెందుకులే, వాళ్ళ కుటుంబం వాళ్ళు పడతారు, వాళ్ళు ఏదో పడతారు, ఆ అమ్మాయి గురించి మనకెందుకులే, అందరూ చెప్పే న్యూసే మనం కూడా చెప్పేద్దాం, మనకు రేటింగ్ వచ్చేస్తుంది, మనకు వ్యూస్ వస్తాయని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఆ అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చారు. నిజంగా అభినందించాల్సిన విషయం. ఆ
విషయం అని చెప్పుకోవాలి. నెంబర్ 1 ఛానల్ వాళ్ళ గురించి. కానీ మిగిలిన వాళ్ళు చూస్తుంటే అల్లరి పెట్టేయడానికే చూస్తున్నారు తప్ప మనం ఏం మంచి పని చేసాం, వాళ్ళకి ఏం సాయం చేసాం, మన వల్ల ఏం ఉపయోగపడింది అనే ఏది కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఆ అమ్మాయిని ముఖ్యంగా అల్లరి పెట్టడమే చేశారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల విషయానికి వస్తే అసలు ఈ అఘోరిని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవడం ముఖ్యంగా తల్లిదండ్రులు చేసిన తప్పు. ఎవరో తీసుకొచ్చారని ఏ గురువు గారులని పూజారులని నిన్న గతంలో కూడా చెప్పుకున్నాం. బాబాల్ని ఈ గురువుల్ని వీళ్ళని నమ్మకండి, మీ ఇంట్లో ఉన్న సమస్యలు వాళ్ళకి చెప్పకండి, మీ ఇల్లు మొత్తం దోచిపాడేస్తారని నిన్నే చెప్పుకున్నాం. ఒక ఆవిడ లెక్చరరు ఇలాగ మొత్తం ఇంటి కాగితాలు కూడా ఇచ్చేసింది, బంగారం అన్నీ ఇచ్చేసిందని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే వాళ్ళ మాయ మాటల్లో ఆ రకంగా ఎడిట్ అయిపోయి పడిపోతారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా నీకు అది ఉంది, నీకు ఇది ఉంది, నేను అది చేసేస్తాను, నీ భవిష్యత్తు బాగుంటుందని అనగానే నమ్మేస్తారు జనాలు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు చేసిన తప్పు కూడా అదే. వాడు ఏదో అఘోరి అనగానే అమ్మో పెద్ద దేవతల్లాగా ఏదో శుద్ర పూజలు చేస్తాడు చక్కగా, ఏదో వీడి చేతిలో మాయలు మంత్రాలు ఉన్నాయన్నట్టు ఎవరో చెప్పారని గడప లోపల దాకా తీసుకొచ్చారు. చూసారా, అందరూ ఆస్తులను బంగారాలు దొబ్బుతారు, వీడు ఏకంగా అమ్మాయినే దొబ్బేశాడు, వాళ్ళ కూతురునే వాళ్ళకి లేకుండా చేసేసాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోవడమే వీళ్ళు చేసిన తప్పు. అయ్యో వయసు పిల్ల ఉంది, ఎందుకు ఇలాంటి వాళ్ళని ఇంట్లోకి తీసుకురాకూడదని ఎందుకో వాళ్ళకి ఆ టైంకి అలా అనిపించలేదు. ఏదో కర్మ నెత్తి మీద ఉంటే ఏదో అంటారు చూసారా, దరిద్రం ఉన్నంత వరకు అనుభవించాలని, అలా జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇంకా ఈ 4 రోజులు వాడితోటి చెడ్డ పేరు తెచ్చుకునే ఇది ఉంది. ఇంక అంతే, వాడితోటి పడింది ఆ కర్మ, ఇంక అంతే అనుభవించింది. కానీ చూస్తే అమ్మాయి చక్కగా ఉంది, చదువుకునే అమ్మాయి, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏంటో వాడి మాయ మాటల్లో పడిపోయింది. ఇప్పుడు నెంబర్ 1 ఛానల్ వాళ్ళు చక్కగా అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు యాంకర్గా. ఇంకా ఒక నెల రోజుల్లో జాయిన్ అవుతానని చెప్పిందట. మంచి పని చేశారు. వాళ్ళకైతే నిజంగా అభినందించాలి. ఎవరైనా సరే ఒక పెద్ద మనసు చేసుకుని, ఒక పెద్దవాళ్ళు పెద్దరికంతో ఉన్నవాళ్ళు, పెద్ద మనుషులు అని అన్నవాళ్ళు ఈ రకంగా చెయ్యాలి. ఏదైనా సరే మంచి పని చేసి వాళ్ళు మంచి దారిలోకి నడిపించాలి. తల్లిదండ్రులకు కూడా చెప్పారు, అమ్మ మీకు ఏ అవసరం వచ్చినా చెప్పండి, మాకు చెప్పండి, మాట్లాడండి, అంతే తప్ప మీరు ఇలాగా బాధపడుతూ ఉండొద్దు, మీకు ఏ సహాయం కావాలన్నా మేము చేస్తాము. తండ్రులు కూడా అదే చెప్తున్నారు, మమ్మల్ని ఇంటర్వ్యూలు ఇమ్మని మా వెనకాల పడుతున్నారు, ఇవ్వలేదని మా గురించి ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని వాళ్ళు బాధపడుతున్నారు. చూడండి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, ఏదో ఒక తప్పు చేస్తారు. అలా అని చెప్పేసి వాళ్ళని ఆ రకంగా వెళ్ళేసేసి అల్లరి పెట్టేయం కదా, తెచ్చి చక్కగా ఇంట్లో పెట్టుకుంటాం కదా. ఆ ఉద్దేశంతోనే మన ఇంట్లో ఆడపిల్లలే అనుకొని వాళ్ళ గురించి కూడా తప్పుడు ప్రచారాలు చేయకుండా వదిలేయండి. మీకు ఇష్టమైతే సహాయం చేయండి, లేకపోతే వదిలేయండి. వాళ్ళ కుటుంబాన్ని ఈ రకంగా అల్లరి పెట్టకండి. ఎందుకంటే వాళ్ళకి బంధువులు ఉంటారు, రేపు అమ్మాయికి పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయి నలుగురిలోనూ బయట తిరగాలి, ఇన్ని ఉంటాయి. కాబట్టి కొంచెం ఆడపిల్లలు అన్నప్పుడు ఒక మెట్టు తగ్గి ఉండాలి తప్ప ఈ రకంగా ఎవరు కూడా అల్లరి పెట్టకండి. ముఖ్యంగా మీడియా వాళ్ళే. ముందుగా నెంబర్ 1 ఛానల్ వాళ్ళకైతే అభినందనలనే చెప్పుకోవాలి. అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చారు, మంచి పని చేశారు. ఎవరైనా ఇలా మంచి పనులు చేయండి కానీ చెడుగా మాత్రం ప్రచారం చేయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.